నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి కాచిన నీటిని వాడాలి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు మధుసూదన్ రావు డ్రైవర్ల మెడకు ఉరితాడులా మారిన ప్రమాదకర కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి సిఐటియు డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ద్వారా జిల్లాలోని వివిధ పిహెచ్సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్సు క్యాంపుల్లో మహిళలు పురుషులు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, స్విమ్స్ బయో ప్రత్యేక అధికారి డాక్టర్ జయచంద్రారెడ్డి ఇతర అధికారులతో కలెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ను వీలైనంత త్వరగా గుర్తిస్తే తగిన వైద్యం అందించి పూర్తిగా నివారించవచ్చన్నారు. జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. పంచాయతీల్లో ఎంఎల్హెచ్పీలు ముందుగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్కు నిర్ణీత నియమావళి ప్రకారం సర్వే నిర్వహించి మహిళలను పురుషులను పింక్ బస్సుల క్యాంపుల వద్దకు తీసుకురావాలని తెలిపారు. పిహెచ్సిల పరిధిలో మెడికల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. పింక్ బస్సుల్లో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 3 నెలల కాలంలో పింక్ బస్సుల క్యాంపులు నిర్వహించే పిహెచ్సిల పరిధిలోని ఎంఎల్హెచ్పీలకు ఒక సమావేశం నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజ్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ లలిత్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అవసరాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో కేంద్రం నుండి నిధులతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని, తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్సీ సహకారం తీసుకుని పొరపాట్లు ప్రక్షాళన, టీడీఆర్ బాండ్లు, నాణ్యత లేని విషయాలపై చర్యలు తప్పవన్నారు. దర్శనంను ఈవో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సచివాలయంలో కూర్చోవటానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 3 సంవత్సరాల కాలంలో నెలలోపు రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కాలువలు, రోడ్లు, తాగునీరు, శానిటేషన్ మరమ్మతులు నెలలో చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తిరుపతి నగరపాలక నుంచి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మొన్న తీర్పు ఇచ్చారు, 62,500 మెజారిటీ. ఏనా మేము ఇంత చేసినా ఇది చేసినా తీర్పు జనం ఎట్టాడంటూ చాలా జాగ్రత్త పరులు, జనానికి పని చేయకపోతాం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము మీకు చెప్తా ఉన్నాం, మేము కంపల్సరీ కాగితం పెడతాను, కాపీటు జీలకర్ర పెడతాను సిబిసిఐడికి. రెండోది, మీ మొత్తం కార్పొరేషన్ అధికారులు ఏమేమి చేశారు, ఏమేమి అయినాయి, ఎవరెవరు తీసుకున్నారు, అయినా ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఇంకా వీళ్ళకి ఇవ్వాలంటున్నారు కాంట్రాక్టర్లకి. దానివల్ల దయచేసి ప్రతి ఒక్కరూ తిరుపతి బాగుండాలా. మీరు వచ్చి మాకు 6 నెలలు అయింది, ఇప్పుడే మీటింగ్ జరిగింది, మీకు ఐడియా లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 3వ సంవత్సరం 3 ఏళ్ళ 2 నెలలు అయింది. దానివల్ల దయచేసి మా బాధలు వినండి. మాకు ప్రోటోకాల్ ప్రతి ఒక్కరికి వార్డులో కానీ ఏది మా దీనికి కానీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఒక కార్పొరేటర్ రాకూడదు లోపలికి అని జరిగిన దానికి మేము చాలా ఇబ్బందులు పడినా, చాలా ఇబ్బందులు పెట్టించాము ఆమెకి. అది లేకుండా మీరు మా కార్పొరేటర్లందరినీ వచ్చి వాళ్ళ బాధలు ఏమో 4 బాధలు ఉంటూ 2 చేయండి. మేము అన్నీ చేయమని మిమ్మల్ని చెప్పాలా. మన దగ్గర డబ్బులే, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు.
జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసిన కాచిన నీటిని వాడాలని, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడే డ్రై డే పాటించాలని, తద్వారా దోమల లార్వా పెరగకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నందు కలెక్టర్ పాల్గొనడం సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రగిరి నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాగులు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము, శాంతి భద్రతలు కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందు అయితే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదేవిధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్ ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. డిపిఆర్ని కూడా మన ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎస్సీ గారు కూడా మాకు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అది కూడా తొందరలో తెచ్చి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామండి. అదే ఈరోజు ఇప్పుడు తడి చోట వచ్చిందండి డస్ట్బిన్స్. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు ఇవ్వమని డిపిఓ గారికి కూడా చెప్పారు. డిపిఓ అది కూడా 2 to 3 డేస్లో కాన్స్టిట్యున్సీ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం డస్ట్బిన్లు ఇస్తారండి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిపోయిందని, తిరుపతి అవినీతిపై విచారణ చేస్తుంటే భయపడే విధంగా అవినీతి బయటపడిందని, ఇలాంటి కార్పొరేషన్లు దేశంలో చూడలేదని, 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే మేయర్, మహిళలకు పెద్ద అని మాట్లాడే జగన్ తిరుపతి మేయర్ కి జరిగిన అన్యాయాలపై మాట్లాడావా అని ప్రశ్నించారు. తిరుపతి నుండి తాడేపల్లి వరకు కమిషన్లు అందాయని, స్మార్ట్ సిటీ నిధులను తిమింగలాల్లాగా కోట్ల రూపాయలు తినేశారని అన్నారు. 6 నెలల కాలంలో 24 మందిని మేస్త్రిగా మారారని, 5 నుంచి 10 లక్షల వరకు తీసుకున్నారని అన్నారు. అటెండర్కు అటెండ్ నియామకాల్లో చేసి లక్షలు చేతులు మారాయన్నారు. శానిటేషన్ సిబ్బంది బదులు మేస్త్రి, ఇన్స్పెక్టర్ ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తి పాల్పడ్డారని, తండ్రి కొండ మీద కొడుకు కింద చేసిన వాటిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని అన్నారు. టీడీఆర్ బాండ్లు వైసీపీ బాండ్లుగా మారాయని, ఇదేదో ఆరోపణలు కాదని నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. పాత అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత్ర, సూత్ర, వాటాదారులపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మున్సిపాలిటీ వాహనాలకు ఫిట్నెస్ వివరాలు 24 గంటల్లో వెల్లడించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్పొరేషన్ శాఖలో ఉన్నటువంటి వాహనాలకి ఎన్ని వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో 24 గంటల లోపల తిరుపతి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల లోపల. ఎందుకంటే గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి కపిలతీర్థం దగ్గర నుంచి రియాజ్పల్లి నుంచి ఒక యాక్సిడెంట్ జరిగితే పాపము మన క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కొందరు పౌరులు కూడా చనిపోయారు దాంట్లో. వెస్ట్ పోలీస్ స్టేషన్ వరకు. కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేవంట. ఎంత దురదృష్టం అంటే అసలు ఏం ధైర్యం వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడగకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నారా? ఫిట్నెస్ సర్టిఫికెట్లు మాకున్నట్టు సమాచారం చాలా వాహనాలకి లేవు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 24 గంటల లోపల మీరు కానీ సమర్పించకపోతే ఎల్లుండి ఉదయం భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజా రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మేము దాన్ని వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.
జరిగిన అవినీతి మీద అదైతే తొందరగా విచారణ జరుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు 24 గంటల లోపల చూపించాలి. ఎందుకు కట్టలేదో సమాధానం కూడా చెప్పాలి. మిత్రులు, మేము డబుల్ డెక్కర్ బస్సుని గతంలోనే చెప్పడం జరిగింది. అభివృద్ధి అంటే డబుల్ డెక్కర్ బస్సు, ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సును తీసుకొని వచ్చి దానికోసం కొన్ని వేల చెట్లు కొట్టారు. వేల చెట్లు మిత్రులారా, 30-40 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్లు పెరగాలంటే. అది ఈరోజు ఏదైనా షెడ్లో కూర్చొని ఉందంట పోయి. దాదాపు 2.5 కోటి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి డ్రైనేజీకి లేదు, డబ్బులు కమిషన్ ఇవ్వలేదని చెప్పి పెదకా వీధిలో ఒక రోడ్డు బంద్ చేశారు. 3 సంవత్సరాలు మిత్రులారా. స్థానిక శాసనసభ్యుడికి కమిషన్ ఇవ్వలేదని చెప్పి 3 సంవత్సరాలు రోడ్డు బంద్ చేశారని అక్కడ ఉన్నట్టు స్థానికులు చెప్పారు. మొన్న మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకల్ ఎమ్మెల్యే మన సీనియర్తో కలిసి మేము దాని అక్కడ భూమి పూజ చేసాం. లంచం ఇస్తే తప్ప తిరుపతిలో పనులు జరగలేదు. దాని నుంచి పూర్తిగా కాబట్టి ఎవరెవరు తీసుకున్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎల్లుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ సాయంత్రం లోపల మున్సిపల్ కమిషనర్ గారిని వెల్లడించకపోతే ఎల్లుండి భారతీయ జనతా పార్టీ దీన్ని పరిశీలించేదానికి మేము మా బృందం ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని నేడు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న కోరికల దినం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక విషయంపై చట్టం చేయాలన్నా లేక ఉన్న చట్టంలో సవరణ చేయాలన్నా ప్రభుత్వం ముందుగా లా కమిషన్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలని, అలాగే చట్టం ప్రవర్తించే సంస్థలు ప్రముఖులతో సంప్రదించాలని, అలా కాకుండా ప్రస్తుత కొత్త క్రిమినల్ చట్టాలు తేవటానికి ముందు ఈ సాంప్రదాయాన్ని తొలగించారు. కనీసం పార్లమెంట్లోనైనా సవివరమైన చర్చ జరగాలని మొత్తం ప్రతిపక్షాన్ని సభ నుండి గెంటేసి ఈ చట్టాలను ఆమోదింప చేసుకున్నారని అన్నారు. 2003 డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం పొందగా 4 రోజుల్లో అంటే డిసెంబర్ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ విధంగా ఆమోద ముద్ర వేయడం అంటే డ్రైవర్ల గొంతు కోయటమని దుయ్యబట్టారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇంకానా అంటూ ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో 3 కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. అనంతరం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు మాధవ్, వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ, జాతీయ రహదారులలో ఎక్కడంటే అక్కడ కుడివైపుకు తిరగడానికి అనుమతించకూడదని, కానీ రోడ్డు నిర్మాణంలో జాతీయ రహదారులలో కుడివైపు తిరగడానికి ఏర్పాట్లు ఉన్నాయని, ఇలాంటి వాటి వల్ల బలిపశువులు అయ్యేది అవుతున్నది డ్రైవర్లేనని పేర్కొన్నారు. రోజుల తరబడి డ్రైవ్ చేయాల్సి రావటం ఎంత ప్రమాదకరమో అనే విషయం కూడా కనీసం అర్థం చేసుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వైఖరి లేదని, కనీసం విశ్రాంతికి, అల్పాహారం, భోజనాలకి రహదారి మధ్యలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదని, ఇవి కూడా ఒక రకమైన ప్రమాదాలకు కారణాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరు మురళి, సిఐటియు నగర నాయకురాలు బుజ్జి, ఆటో యూనియన్ తిరుపతి నగర కార్యదర్శి బాసు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని ప్రమాదకరంగా ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. 4 లేబర్ కోడ్లు తెచ్చింది. పని హక్కు లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీవన భద్రత లేదు, సర్వీస్ భద్రత లేదు. ఏ రోజుకి ఆ రోజు వెట్టి చాకరీ చేసి బానిసల కార్మికుల పైన ఈ చట్టాలు మోడీ ప్రభుత్వం మోపుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అటు కార్మికులు వేపిస్తున్నారు, ఇటు డ్రైవర్లు ఏర్పిస్తున్నారు, రైతులను ఏర్పిస్తున్నారు, ధరలు విపరీతంగా పెంచి ప్రజలు ఏర్పిస్తున్నారు. ఈ ఏర్పించిన దానికి గుణపాఠము బీజేపీకి చెప్పినప్పుడు కూడా 240 సీట్లు పడిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ వైఖరి మార్చుకోలేదు. కార్మికుల పట్ల విశ్వం చెందుతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరుపతిలో ఆటో కార్మికులు, బస్సు కార్మికులు, ఇక మినీ బస్సు కార్మికులు అందరూ కూడా డ్రైవర్లంతా కూడా ఈయన ఏకోన్ముఖంగా మా మెడకు ఉరితాడు తగిలించొద్దండి, మా కుటుంబాలను మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పి ఈ రోజు నిరసన కార్యక్రమం చేసి అదేవిధంగా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు నిరసన పత్రాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, సెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ఫ్లాట్లను కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ఫ్లాట్దారులకు ఈ భూ సమస్యను పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సమావేశంకు వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్లకు వినతిపత్రం అందజేసి సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు.
అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెట్టిపల్లి ఫ్లాట్లు బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణులు మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమిని సేకరించారు. ఆ సందర్భంగా దాదాపు 3000 మంది ఫ్లాటుదారులకందరికీ కూడా 2 సెంట్లు మినిమం ఉండే పద్ధతిలో భూమి కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా మా పోరాట ఫలితంగా తొడా పరిధిలో ఉన్న దాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు. అనంతరం ఏ సమస్య ముందుకి పరిష్కారం కాలేదు. ఈవేళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సెట్టిపల్లిలో ఎవరికైతే ఫ్లాట్లు ఉండే వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము సెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు సెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి విషయం మీద సెట్టిపల్లి బాధితులుగా మేము ధర్నా చేస్తున్నాం. ఇది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తుడాకి ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్లు మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాయించేందుగా కోరుచున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం మేము వెంటనే బాధ్యులుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేఅవుట్లు పరిచి బాధ్యులకు అప్పచెప్పి ప్రభుత్వానికి కూడా 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మాకు త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 14వ వార్డు స్థానిక ప్రశాంత్ నగర్ కాలనీ వద్ద ముస్లిం మైనారిటీ సోదరుల పవిత్ర ప్రార్థనల సౌకర్యార్థం పవిత్ర ఈద్గా నిర్మాణానికి ముస్లిం మత పెద్దలతో కలిసి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం భూమి పూజ చేశారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 14వ వార్డు స్థానిక ప్రశాంత్ నగర్ కాలనీ వద్ద ముస్లిం మైనారిటీ సోదరుల పవిత్ర ప్రార్థనల సౌకర్యార్థం పవిత్ర ఈద్గా నిర్మాణానికి ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనారిటీ సోదరులు, ఉమ్మడి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని సిఐటియు నాయకులు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిఐటియు నాయకులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆశా, అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లతో కలిసి నిరసన చేశారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పరదేశికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ప్రసాద్, రైతు నాయకులు కేశవరెడ్డి, మహిళా సంఘం నాయకురాలు సుగుణమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు షకీలా, షఫియా, బాను, మమ్మల, మరియంబి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం సంఘమిత్రులు అన్ని వర్గాల వారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరుగుతున్న ధరలకరంగా వేతనాలు పెంచాలనేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పాకాల మండల హెడ్ క్వార్టర్లో కూడా వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం జరిపినాము. ఇంచేపు తర్వాత నిరసన కార్యక్రమం కూడా జరిపినాము. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాము. పోరాటాన్ని సమస్య పరిష్కారం చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరంగా తీసుకొని పోతామనేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్రంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన సంఘమిత్రులు కేంద్ర ప్రభుత్వ అనుబంధం ఉంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన కొత్త ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా వీళ్ళపైన సమస్యలను పరిష్కారం చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మన మధ్యాహ్నం భోజనం వర్కర్లతో పాటు అంగన్వాడీ ఆశ, మళ్ళీ తర్వాత ఈ మధ్యాహ్నం భోజనం, తర్వాత ఇంకా సంఘమిత్రులు వీళ్ళంతా కూడా ఈ స్కీమ్ వర్కర్ల కింద పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పలమనేరు పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం తెలియజేశారు.
అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆయన అధికారికంగా అఫీషియల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేపట్టగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్, వైస్ చైర్మన్ రవితో పాటు పలువురు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, తహసీల్దార్ రంగనాయకులు తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పలమనేరు అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం జిల్లాను వణికిస్తున్న డయేరియా మరియు డెంగ్యూ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు, ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సందర్భంగా అయినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారాలు అందరికీ కూడా చేస్తానని చెప్పి మరొకసారి అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధికారులు ఈ సమయంలో అటు శానిటేషన్ పైన అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పైన కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సి జూనియర్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న మురుగన్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మురుగన్ కల్పన దంపతులు పెళ్లికి వెళ్లి వచ్చి చూడగా తలుపులు తెరుచుకుని ఉందన్నారు. ఇంట్లోని 20,000 రూపాయల నగదును సుమారు 6 గ్రాముల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు మురుగన్, కల్పన దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులంతా దగ్ధం చేశారని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. మేము పెళ్లికి పోయి వచ్చినాము. వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలు కొట్టేసి అన్ని లోపల వచ్చి చూస్తే 6 గ్రాముల బంగారు, 20,000 డబ్బులు, బట్టలంతా ఈసి పారేసి అన్ని పగలు కొట్టేది కాల్చేసి దొంగలు వెళ్ళిపోయినారు. తీసుకొని పోలీసులు దీనిపైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. రామకుప్పం మండలం ఆరణిపేట సమీపంలోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ముగ్గురిని అరెస్టు చేసి సుమారు 17 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ వాహనమును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ వెల్లడించారు. ఆరిమానిపేట సమీపంలోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ముగ్గురిని అరెస్ట్ చేశారు. సుమారు 17 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10-15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అన్నదానం ట్రస్ట్ నుంచి అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, ఆయన వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో నిర్మాత సురేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నిర్మాత సురేష్ మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు. సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని, టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావటమే మా ముందు ఉన్న పెద్ద సవాలని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. అది ఆంధ్ర తెలంగాణలో ఏషియన్ సురేష్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్ దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కనియూరు మఠం పీఠాధిపతి విద్యవల్లభ తీర్థ స్వామీజీ మరియు డైరెక్టర్ మలినేని గోపీచంద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్తో నా 3వ చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి కాచిన నీటిని వాడాలి, పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు మధుసూదన్ రావు. డ్రైవర్ల మెడకు ఉరితాడులా మారిన ప్రమాదకర కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. సిఐటియు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.